ఇతను గ్రాబ్ డ్రైవరు మిస్టర్ నౌఫాల్, చాలా మంచి వ్యక్తి. మోనమెంట్ నుంచి ఇక్కడ నన్ను తీసుకొచ్చిండు. ఇది వచ్చేసి క్వీన్ తాండూర్ ఇండియన్ రెస్టారెంట్ క్వీన్ తాండూర్. చాలా మంచి వ్యక్తి. నేను ఈయన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పై నన్ను పెడతా. I'm from Indonesia, Bandung City. Is Sundanese. Yes. ఇతను వచ్చేసి మాన్యుమెంట్ దగ్గర ఉన్నది పిల్లర్ లాగా, ఆ పిల్లర్ దగ్గర ఈయన పరిచయం అయ్యిండు. నాకు ఇండియన్ రెస్టారెంట్ కావాలి అని అంటే మ్యాప్లో చూసి చెప్పిండు క్వీన్ తాండూర్ అని. ఇక్కడ తీసుకొచ్చిండు. స్క్రీన్ పైన ఈ నెంబర్ ఇస్తా నేను. అంటే వచ్చి నౌఫాల్, చాలా మంచి వ్యక్తి. తక్కువ రేట్లోనే, అంటే గ్రాబ్ కంటే తక్కువ రేట్లోనే నాకు తీసుకొచ్చిండు. అంటే నేను చెప్తున్నాగా, ఇండోనేషియన్ పీపుల్ వెరీ ఫ్రెండ్లీ అండ్ గుడ్ డిసిప్లైన్డ్ పీపుల్. మీకు నేను ఫస్ట్ నుంచి వీడియోలో చెప్తున్నది చాలా వరకు 100%లో 99% కరెక్ట్. 1% ఎవరైనా ఉంటారు ఎక్కడైనా, కానీ ఇక్కడ పీపుల్ వెరీ గుడ్ పీపుల్ అండ్ ఫ్రెండ్లీ పీపుల్. ఇప్పుడు వచ్చేసి మనం క్వీన్ తాండూర్కి వెళ్దాము. లోపల ఏదైనా మంచి వెజ్ రైస్ తిందాము. వెళ్తే మోసగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కానీ ఇండోనేషియాలో అందరూ ఫ్రెండ్లీ పీపుల్ అండ్ గుడ్ పీపుల్. ఇతను గ్రాబ్ తోలుతాడు, కానీ చాలా మంచి వ్యక్తి, నమ్మకమైన బిలీవబుల్ పర్సన్. అంటే నాకు అనిపించింది, దొంగలు ఉంటారు బయట, కానీ మంచి వ్యక్తి కాబట్టి హోటల్ దాకా తీసుకొచ్చిన. వచ్చేసి బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు? ఒక్కసారి చూడండి. నో ఇష్యూ. Halo, terima kasih. Terima kasih means hello. Sama-sama means? Sama-sama. Okay. How are you అన్నట్టు రీమా కాసి అని అంటే. ఓకే, బాయ్. ఓకే, terima kasih, bye. లోకల్స్ చాలా మంచి వాళ్ళు, కాకపోతే ఇక్కడ బిజినెస్ చేసేవాళ్ళు రక్తపింజర్లే. ఇంకా కాటేస్తే ఎంబడి చచ్చిపోవడం ఉంటుంది కదా. అసలు మినిమం 400 రూపీస్, మళ్ళీ 400 కాదు, ట్యాక్సెస్ ఆల్ వాటర్తో కూడా లెక్కేస్తే 700 రూపీస్. ఇంత బౌల్లో రైస్, 2 చపాతీలు, అంటే ఇంత పిండి ఉండలుగా చుట్టి చేసేది. నాకు తెలిసి న్యూ జెర్సీ లేకపోతే యూకేలో కూడా ఇంత కాస్ట్లీ ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఇది నడిపేటోడు మళ్ళా మన ఏమంటారు నార్త్ ఇండియాలో ఒకడు, ఇంకా నేను పేరు చెప్పాను. అంటే నేను ఇది ఫస్ట్ టైం వచ్చినప్పుడు బిర్యానీ తిని కంగు తిన్నా. అప్పుడు బిర్యానీ తిన్నప్పుడు ఇండియన్ కరెన్సీ 1100, సెకండ్ అప్పుడు బిర్యానీ తిన్నప్పుడు 1500. ఇలాగా బిల్స్ అవన్నీ కలిపి మళ్ళా 1000. వెజ్ రైస్ తిన్నా కూడా 1000కి తగ్గదు. ట్రావెలింగ్ అంటే అంత ఈజీ కాదు. ట్రావెలింగ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలంటే ఎంతో కష్టపడితే వెళ్తాము. అందుకే నేను అందరినీ వీక్షకులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సపోర్ట్ చేయండి. ఏ ట్రావెలర్నైనా, నన్నే కాదు. వాళ్ళు వీడియోలు చేస్తే మీరు అది చూసి దగ్గరికి వెళ్ళి చూసినట్టు మీరు ఫీల్ అవుతారు కదా. ఆ దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టు కొంత మానసికంగా అండ్ కొంత ఆనందాన్ని పొందడము, మానసికంగా మీరు అది చూసినట్టు ఒక హోప్, లేకపోతే అక్కడికి వెళ్తే ఇలాగా గైడ్ అనేది ఒక మీకు ఐడియా వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క ట్రావెలర్ని. నన్నే కాదు, నాలాంటి వాళ్ళని చేస్తే ఇంకా ప్రపంచం అటు మూల నుంచి ఇటు మూలకు ఎక్కడ ఏది కరెక్ట్గా మనకు దొరుకుతుంది, ఏది రాంగు ఏది రైటు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు నాలాంటి వాళ్ళు. అందరినీ చేయండి సపోర్ట్, కానీ నాలాంటి వాళ్ళను కొంచెం ఎట్లా అంటే ఇంకొంచెం ఎక్కువ పూజ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జకార్తా అనేది ఇండోనేషియా అని చెప్పిన కదా. నెక్స్ట్ జకార్తా నుంచి వెళ్ళి వియత్నాం మార్నింగ్ అవర్స్లో బయలుదేరుతాం. ముందు వీలైతే మాన్యుమెంట్ దగ్గర ఒక ఫోటో దిగడమే కాదు,
అక్కడ అది ఎక్కి కిందికి ఒక ఫోటో దిగడానికి వీడియో తీయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.